హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు మీరు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు నేను ఎక్కువగా ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా వైరల్ అవుతున్న వీడియోని నేను చేయబోతున్నాను అనమాట. దీని రివ్యూ ఎలా ఉంది అనేది ఈరోజు ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. మీరు ఇంకా ఏదైనా ప్రోడక్ట్ రివ్యూ చూడాలనుకుంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాకు తప్పకుండా తెలియచేయండి, వీడియో చేస్తా. ఓకే, ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మొదటిసారిగా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది, వెంటనే వీడియోస్ చూడొచ్చు. లేట్ చేయకుండా వీడియో ఏంటో చూద్దాం. హాయ్ అండి, ఇప్పుడు నేనైతే సునీసా ఫౌండేషన్ రివ్యూ అనేది మీకు ఇవ్వబోతున్నాను. మన సబ్స్క్రైబర్లో చాలామంది ఈ ఫౌండేషన్ రివ్యూ కావాలక్క అని చెప్పేసి అడిగారు. దాని తర్వాత ఏంటంటే ఇది ఎక్కువగా ఈ మధ్య కాలాన వైరల్ అవుతున్న వీడియో అండి. రివ్యూ ఎలా ఉంటుందో చెప్పండి అక్క అని అడిగారు. దానికోసం అయితే నేను తెప్పించాను. ఓకే, నా ఫేస్ మీద ఎటువంటి మేకప్ లేదు, నేను ఏమీ ఫిల్ చేయలేదు. ఒకసారి చూడండి. ఈ ఫౌండేషన్ అప్లై చేసిన తర్వాత ఎలా ఉంటుందో నా స్కిన్ నాకు అర్థం కావట్లేదు. ఓకే, మీతో పాటు నేను కూడా తెలుసుకుంటాను. ఓకే, ఇప్పుడైతే నేను దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. ప్యాకేజింగ్ అయితే ఇలా ఉందండి. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా, ప్యాకేజింగ్ అయితే మనకి ఇలా ఉంది. నేను ఓపెన్ చేస్తాను ఇది. ఓకే, ఇలా ఉంది. ఓకే, ఇలా ఉందన్నమాట. ఇది మష్రూమ్లా ఉంది, చాలా చాలా స్మూత్గా అనమాట. చూస్తున్నారు కదా మనం అప్లై చేయడానికి. ఓకే, ప్యాకేజింగ్ అయితే సేమ్ వచ్చింది. మనం ఏదైతే వీడియోలో చూస్తున్నామో అలానే ఉందన్నమాట. ప్రోడక్ట్ అయితే సేమ్ ఉందండి, చూస్తున్నారు కదా. ఓకే, ఇప్పుడు లోపల అనేది ఎలా ఉందో నేను చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి పుల్ అని రాసి ఉంటుంది. దీన్ని అనేది ఇలా పైకి లేపితే వస్తుంది. ఇక్కడ మనకి చూస్తున్నారు కదా. ఓకే, కొంచెం అయితే మనకి దీని మీద లీక్ అయింది, బట్ సేమ్ అనమాట. ప్రోడక్ట్ అయితే కెమెరాలో సరిగ్గా కనపడట్లేదు, ఒక్క నిమిషం. ఓకే, చూడండి, సేమ్ ఉంది. ఒక్కసారి నేను చూపిస్తా చూడండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించినట్టు పర్ఫెక్ట్గా ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు దీన్ని అప్లై చేద్దాం మనం. నా ఫేస్ మీద నేను అప్లై చేసి చూపిస్తాను. మనకి మిర్రర్ కూడా వచ్చిందండి, ఇక్కడ చూడవచ్చు. ఓకే, మిర్రర్ కూడా వచ్చింది, ఇలా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను నా ఫేస్ మీద నేను అప్లై చేసి చూపిస్తాను. ఓకే, మనకి అప్లై చేయడానికి ఇచ్చేసారు కదా. ఒక నిమిషం, మనం ఎప్పుడూ డైరెక్ట్గా చేయకూడదు. ఇలా వాటర్ తీసుకొని, ఓకే, ముందుగా తడుపుకోవాలి ఇలా. ఓకే, దీన్ని ఇప్పుడు నీట్గా మనం తుడుచుకోవాలి. ఏంటి, నా బ్రష్ ఇలా డెకరేషన్ అయిపోయింది, నా చేతికున్నది అంటింది. ఓకే, నేను క్లీన్ చేసి చూపిస్తా. ఓకే, వాటర్ మొత్తం కూడా మనం పిండుకున్న తర్వాత నీట్గా ఒకసారి బాగా గట్టిగా తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాతే దీంతో మనం అప్లై చేసుకోవాలి. చాలా చాలా స్మూత్గా ఉంది, నాకైతే ఇది చాలా చాలా బాగా నచ్చింది అనమాట. ఓకే, ఇప్పుడు మనం అప్లై చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను ఎవరికైనా ఒకటే చెప్తానండి, అందరి స్కిన్ ఒకలా ఉండదు. కాబట్టి ఏ ప్రోడక్ట్ అయినా సరే నేను రెమెడీస్ చెప్పేటప్పుడే మీ ఫేస్ మీద అప్లై చేయొద్దు, ప్యాచ్ టెస్ట్ చేసుకోండి అని చెప్తూ ఉంటాను. అలాంటిది ఇలాంటి క్రీమ్స్ అయితే అసలు చెప్పను. ముందు హ్యాండ్కి అనేది అప్లై చేసుకోండి ప్యాచ్ టెస్ట్ చేయడానికి. ఓకే, నేనైతే కొద్దిగా తీసుకున్నాను. ఓకే, చూడొచ్చు కొంచెం. ఓకే, నా చేతికి అనేది నేను అప్లై చేస్తున్నాను. ఓకే, అందరూ వావ్ వావ్ అంటున్నారు ఈరోజు. ఆ వావ్ని ఏంటో నేను కూడా చూద్దాం అనుకుంటున్నాను. ఓకే, చూస్తున్నారు కదా, అప్లికేషన్ అయితే ఇలా ఉంటుంది. మనం ఇలా పామకూడదు అనమాట, మనం ఇలానే చేయాలి. ఓకే, నాకేదో మ్యాజిక్ జరిగినట్టు అనిపిస్తుంది. ఒక్కసారి నా ఇంకొక చేయి కూడా చూపిస్తాను.
వామ్మో ఎంత తెల్లగా ఉంది. చూస్తున్నారు కదా, అస్సలకి నమ్మలేకపోతున్నాను. వీడియోలో చూసినట్టే ఉంది. ఓకే ఓకే చూస్తున్నారు కదా. ఓకే బాగుంది. గ్రీజినెస్ కానీ ఎక్కువ వెయిట్ ఉన్నట్టు కానీ ఏం అనిపించట్లా. స్కిన్ మీద అప్లై చేసినప్పుడు ఎలా ఉందో కూడా చెప్తాను. నాకైతే బాగానే అనిపిస్తుంది. ఒక్కసారి మన స్కిన్ తెల్లగా అవుతున్న ఫీలింగ్ అయితే అనిపించిద్ది అనమాట. ఇంకొక విషయం అండి, ఇదేమి కొలాబరేషన్ కాదు, నా జెన్యూన్ రివ్యూ అనమాట. ఈ ప్రోడక్ట్ మీద నేనేం చెప్పాలనుకుంటున్నాను అనేది చెప్తున్నాను. ఎప్పుడు రెమెడీస్ అయినా ఇలాంటి వీడియోస్ కూడా చేద్దామని నాకు అనిపించింది. ఓకే, ఈ వీడియో చూసి కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఓకే, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ హ్యాండ్కి అయితే నిజంగా సంబంధం లేదండి. సీరియస్లీ అసలుకి చూడొచ్చు మీరు. ఓకే, ఇది వాటర్ ప్రూఫ్ కాదో చూద్దాం. ఓకే, వాటర్. ఓకే 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 లేదే, ఏమీ అవ్వలేదు, నన్నేం చేయలేవు అన్నట్టు ఉందన్నమాట ఇక్కడైతే. ఇదైతే వాటర్ ప్రూఫ్ అండి, కొంచెం కూడా కదలలేదన్నమాట, మీరు చూడొచ్చు. ఓకే, ఒక 1 అవర్ తర్వాత నేను చూపిస్తా ఇది ఎలా ఉంది అనేసి. ఓకే, 1 అవర్ తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు, అంటే కొంచెం కూడా కదలలేదు. మళ్ళీ ఇంకోసారి నేను వాటర్ స్ప్రే చేస్తా చూడండి. ఓకే, ఈ 1 అవర్ కూడా నేను చాలా వర్క్ అయితే చేశాను, బట్ అప్పుడు కూడా ఇదేం కదలలేదండి. చూస్తున్నారు కదా, చాలా చాలా షైనీగా కూడా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, నా ఫేస్ మీద కూడా నేను అప్లై చేసి చూపిస్తాను ఎలా ఉంది అనేది. ఓకే, అప్లై చేస్తాను. ఓకే, కొద్దిగా అయితే తీసుకున్నాను. మనం నార్మల్గా ఫౌండేషన్ అనేది ఎలా అప్లై చేస్తామో అలానే అప్లై చేసేయండి. బ్యూటీ బ్లెండర్ ఉంటుంది కదా, అలానే అప్లై చేసేయండి. ఇదో స్పెషల్ ఏం కాదు, స్పెషల్గా అప్లై చేయాల్సిన అవసరం ఏం లేదు. నేను 1 సైడ్ అనేది అప్లై చేసి చూపిస్తాను. ఇటు సైడ్ అయితే నేను అప్లై చేయను, ఇటు సైడ్ నేను అయితే అప్లై చేస్తాను. బట్ మీకు కూడా డిఫరెన్స్ తెలియాలి, నాకు కూడా తెలియాలి కదా. చాలా చాలా స్మూత్గా ఉందండి అప్లై చేసేటప్పుడు. అప్లై చేసిన తర్వాత నా స్కిన్ అయితే ఇలా ఉందండి. ఇది నా రియల్ స్కిన్. ఫౌండేషన్ అప్లై చేసిన తర్వాత ఇలా ఉంది. ఇక్కడ మనకి పఫీ ఐస్ కానీ డార్క్ సర్కిల్స్ కానీ అన్నీ కూడా కవర్ అవ్వడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, నాకు డార్క్ సర్కిల్స్ అయితే ఉన్నాయన్నమాట. మీకు ఎక్కువగా డార్క్ సర్కిల్స్ ఉన్నాయనుకుంటే మీరు డబుల్ కోటింగ్ అనేది వేసుకుంటే మీ డార్క్ సర్కిల్స్ అయితే కవర్ అయితే స్కిన్ చాలా షైనీగా అనిపిస్తుంది. అలాగే గ్రీజీగా లేదు, నాన్ గ్రీజీ అని చెప్పొచ్చు, లైట్ వెయిట్ అనమాట. ఇటుపక్క కూడా నేను అప్లై చేసి చూపిస్తాను. సునీషా ఫౌండేషన్తో మేకప్ లుక్ అనేది క్రియేట్ చేసి చూపిస్తా, చూసేయండి. ఓకే, మీకు డార్క్ సర్కిల్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయనుకుంటే కన్సీలర్ అవసరం లేదండి, దీన్ని మీరు డబల్ కోట్గా ఇట్లా వేసేసుకోవచ్చు. ఓకే, మన స్కిన్ అయితే చాలా బాగుంటుందండి, షైనీగా అనిపిస్తుంది స్కిన్ అయితే. లైట్గా అప్లై చేసుకుంటే మనకి న్యాచురల్ లుక్ అయితే ఉంటుందన్నమాట. హెవీగా అప్లై చేసుకోవద్దు, లైట్గా అప్లై చేసుకోండి. ఓకే, నా స్కిన్ అయితే నా స్కిన్ నేను అనిపిస్తుంది. ఓకే, నేను మొత్తం కూడా సెట్ చేసుకొని చూపిస్తా, చూసేయండి. ఫౌండేషన్ అనేది అప్లై చేయడం అయిపోయింది. ఇది వాటర్ ప్రూఫ్ కాదో చూపిస్తానండి స్ప్రే చేసి. దానికంటే ముందు నేను ఐబ్రోస్ అయితే ఫిల్ చేసేస్తున్నాను, మేకప్ లుక్ అనేది క్రియేట్ చేస్తానని చెప్పాను కదా. ఓకే, నేను కెమెరాలో చూసి అప్లై చేస్తున్నాను, కొంచెం అటు ఇటు అవ్వచ్చు. ఓకే, నేను యూస్ చేస్తున్న ఐబ్రో ప్యాలెట్ వచ్చేసి లోరియల్ అనమాట. ఓకే, మీకు కావాలనుకుంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. చాలామంది అడుగుతూ ఉంటారు, నేను జనరల్గా అసలుకి ఐబ్రోస్ అనేది ఫిల్ చేయనండి, వీడియోస్కి న్యాచురల్గానే కూర్చుంటాను. బట్ ఫౌండేషన్ నేను రివ్యూ ఇస్తున్నాను కాబట్టి సింపుల్గా
లుక్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో చూపిస్తున్నాను అంతే. నా ఐబ్రోస్ బ్రాడ్గానే ఉంటాయి కాబట్టి నేనేం ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు తర్వాత వచ్చేసి నేను ఇంకా ఏమీ కూడా అప్లై చేయనండి. మీకు కావాలనుకుంటే మీరు లైనర్ అప్లై చేసుకోవచ్చు, కాజల్ అప్లై చేసుకోవచ్చు. నేనైతే ఏం చేయాలనుకోవట్లేదు. ఓకే, నేనైతే లిప్స్టిక్ అప్లై చేస్తున్నాను. లిప్స్టిక్ ఏం యూస్ చేస్తున్నారు అక్క అని అడుగుతున్నారు కదా, లాక్మీ అండి. ఓకే, దీని లింక్ కూడా కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు నేనైతే లిప్ బామ్ అప్లై చేశాను. అది కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చెప్పాను. లిప్ బామ్ లింక్ కూడా కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. ఓకే, లిప్స్టిక్ కూడా అప్లై చేశాను. నెక్స్ట్ వచ్చి నాకు ఇష్టమైందనమాట సింధూర్ అప్లై చేస్తున్నాను. ఇది వచ్చేసి లూటస్ అండి, దీని లింక్ కూడా ఇస్తాను నేను. ఓకే, ఓకే అయిపోయింది. మేకప్ లుక్ అయితే అయిపోయింది. నేను ఇంతకంటే కూడా ఏమీ వేసుకోను, వీడియో కోసం కాబట్టి ఇదైనా అప్లై చేశాను. సింధూర్ అయితే ఎప్పుడు ఉంటుంది. లిప్స్టిక్ పెట్టుకుంటాను. ఐబ్రోస్ కానీ ఫౌండేషన్స్ కానీ ఏమేనండి. చూసారు కదా, అయిపోయింది. మేకప్ లుక్ అనేది ఫినిష్ అయిపోయింది అనమాట. స్కిన్ అయితే చాలా చాలా షైనీగా ఉందండి. మీరు చూడొచ్చు ఎంత షైనీగా ఉందో. ఇది వాటర్ ప్రూఫ్ కాదో కూడా నేను చూపిస్తాను. అసలు కొంచెం కూడా అసలు కదలలేదనమాట. వాటర్ ప్రూఫ్ అండి ఇది. అసలుకి చాలా బాగుంది. ఇది చాలా షైనీగా అనిపిస్తుంది స్కిన్ అయితే. మీరు చూడొచ్చు కదా, తెల్లగా అయిపోయింది స్కిన్ అంతా. ఈ ఫౌండేషన్ అనేది ఎప్పుడు మనం అప్లై చేయడానికి బాగుంటుంది అంటే బ్రైడల్స్ కానీ, తర్వాత పార్టీ ఉంది, ఫంక్షన్ ఉంది, ఏదైనా స్పెషల్ అకేషన్ ఉంది అనుకునే టైంలో ఇది చాలా బాగుంటుందండి. నార్మల్గా అయితే ఇది పెద్దగా సూట్ కాకపోవచ్చు. ఒకవేళ అప్లై చేయాలంటే చాలా కొంచెం అనేది అప్లై చేసుకుంటే సరిపోతుంది. చాలా బాగుంది, షైనీగా ఉంది, ఫుల్ కవరేజ్ అనమాట. బ్లాక్ హెడ్స్ కానీ, తర్వాత మన అండర్ ఐ డార్క్ సర్కిల్స్ కానీ, మౌత్ చుట్టూ పిగ్మెంటేషన్ ఉంటుంది, అది మొత్తం కూడా కవర్ అయిపోతే జస్ట్ మనం ఒక్కటే అప్లై చేస్తే కవర్ అవుతాయి అనమాట. రివ్యూ అయితే ఇదండి. ఇది వాటర్ ప్రూఫ్ కూడా. మీకు నచ్చిందనుకుంటున్నాను. మీకు నచ్చిందనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.